ఎంతో రుచిగా, ఎంతో స్పైసీగా ఉండేటువంటి చికెన్ రోస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. దేనికైనా సరే బెస్ట్ కాంబినేషన్గా జెల్ అయిపోతుంది అనమాట. దాని గురించి ఒక మసాలా చేసుకుంటున్నాం. ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ ధనియాలు, ఓ టీ స్పూన్ జీలకర్ర, ఒక స్టార్ ఆనియన్ వేసుకున్నాము. చిన్నవి 2 మరాఠీ మొగ్గులు, ఒక 5-6 ఇలాచి, ఒక 3-4 లవంగాలు, అదేవిధంగా 2-3 దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి, జాపత్రి, ఒక 4 ఎండుమిర్చి వేసుకుని చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకుంటామండి. మరి రెడ్ కలర్కి వచ్చే అక్కర్లేదు మనకి. జస్ట్ అది వేడయ్యి కొంచెము దాంట్లో ఉన్న అరోమా బయటకు వస్తే చాలన్నమాట. ఇది చక్కగా వేగిపోయినాయండి. దీన్ని ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసేసుకున్నాము, గ్రైండ్ చేసేసుకున్నాము. కొంచెం చల్లారే గ్రైండ్ చేసుకోండి. ఇంకా తర్వాత మార్కెటింగ్ తెచ్చుకున్నటువంటి చికెన్ ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత చికెన్ లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం, టీ స్పూన్ పసుపు, 4-5 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం. అదేవిధంగా కొంచెం పుదీనా, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 2 ఇలాచి, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని 80% వరకు మనం ఉడికించేసుకుంటామండి. చక్కగా ఉడికిపోయిందండి. ఒక 10 మినిట్స్ లో మనం ఈ స్టాక్ ని జాగ్రత్త చేసి పెట్టుకున్నాం, తర్వాత వాడుకుంటాం అనమాట. రెసిపీలో మనం చికెన్ ని సెపరేట్ చేసాం, దాంట్లోంచి వాటర్ ని కూడా సెపరేట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని 2 గరిటెల నిండా మనం ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా దినుసులు వేసేసుకుంటామండి. లవంగాలు, చెక్క, అదేవిధంగా బిర్యానీ ఆకు, ఇలాచి వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటాం అనమాట. స్పైసెస్ యొక్క అరోమా అంతా ఆయిల్లోకి వచ్చేలాగా. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చీలికల్లా కట్ చేసుకుని దాన్ని యాడ్ చేసేసుకున్నామండి. అదేవిధంగా ఒక పచ్చిమిర్చి 2-3 ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము. కొంచెము కరివేపాకు యాడ్ చేసేసుకుంటున్నాము. అదేవిధంగా టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ వేగేలాగా మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. కొంచెం ఆ పచ్చివాసన అది పోయిన తర్వాత మనం దీంట్లోనే ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ పీసెస్ ని దీంట్లో యాడ్ చేసేస్తాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి. తర్వాత 2 టీ స్పూన్ల నిండా కారం కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడర్, అది కూడా యాడ్ చేసేసుకుని ఈ చికెన్ స్టాక్ మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని 2 గంటల నుండి ఇక్కడ వేసేసుకుంటున్నామండి. వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటూ దీన్ని ఫ్రై అవనిస్తాం అనమాట. మీడియం టు హై ఫ్లేమ్ లోనే మనం ఫ్రై చేసుకుంటామండి. చికెన్ స్టాక్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మసాలాలు ఏమి మాడకుండా పర్ఫెక్ట్ గా చికెన్ పీసెస్ కి పడతాయి అనమాట. జ్యూసెస్ అన్ని కూడా చికెన్ పీసెస్ కి పట్టి, ఆ మసాలాలు అది పట్టి ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని దీన్ని మంచిగా ఫ్రై అవనిస్తాం అనమాట. అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు చికెన్ స్టాక్ తే ఇంకో గరిట వేసుకోవచ్చు. ఇంక ఇదంతా మనం ఫ్రై అవనిస్తామండి. కలర్ మారిగా రోస్ట్ అయిపోతుంది అనమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటాము. ఇది ఎనీ టైప్ ఆఫ్ పులావ్ రైస్, బిర్యానీ రైస్, సాంబార్ కి సైడ్ డిష్ గా, ఎనీ లిక్విడ్ ఐటమ్ కి సైడ్ డిష్ గా ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేను. మంచిగా వేగిపోయిందండి. ఇంకా పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇంకా ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి సర్వ్ చేసేయడమేనండి. సూపర్ టేస్టీ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా నేను వేడిగా గుమగుమలాడుతున్నటువంటి టమాటా రైస్ తో సర్వ్ చేయడం జరిగిందండి. ఇంకా దీని కాంబినేషన్ ఆనియన్ సలాడ్ అండ్ రైతాతో సర్వ్ చేయడం జరిగిందండి. చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి.